ఉంటాయి క్రొత్త నిబంధన గ్రంథంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అలాగే ఇంకొక వచనాన్ని చదువుకుందాం. ఇదే 3వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి, 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ప్రియమైన వారలారా, చదువుకున్న 2 వచన భాగాలు ప్రభువే దీవించి ఆశీర్వదించి మనకు పంచిపెట్టును గాక. 2 వచనాల్లో 2 మనుషులు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో మన ప్రియ ప్రభువు మాట్లాడుతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను పరలోకం నుండి దిగి వచ్చిన దైవ మానవుడు అయినటువంటి మన ప్రియ ప్రభువు మాట్లాడుతున్నాడు కదా. ఇద్దరు ఏమని మాట్లాడుతున్నారు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. ఎవరు ఈ బాప్తిస్మిచ్చి యోహాను? మొదట మాట్లాడిన ఆయన చూడండి. మొదట మాట్లాడిన బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. ఈయనే బాప్తిస్మిచ్చి యోహాను. ఎవరంట ఆయన? దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు. ఈ దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చాను. సాక్షిగా వచ్చినాడు ఆయన. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఇతను బాప్తిస్మిచ్చి యోహాను ఎవరంట? దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన మనుష్యుడు. ఈయనే ప్రభుత్వమును సరళము చేయుడి అని అరణ్యములో వినబడుచున్న ఒకని శబ్దము అని లూకాసు వార్తలైన గురించి రాయబడింది. ప్రభు త్రోవను సరళము చేయడానికి వచ్చినవాడు, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని మాట్లాడుతున్నాడు. అని మాట్లాడడం కాదు, సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, లేదా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడైన బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు. ప్రభు త్రోవను సరళము చేయనికి వచ్చినవాడు.
అరణ్యంలో వినబడుచున్న కేకగా ఉండేవాడు. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని మాట్లాడుతున్నాడు. అలాగే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నాం ప్రభువు యొక్క మాటలు. ఈయన కూడా ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఈయన కూడా చెప్తున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడైన బాప్తిస్మిచ్చు యోహాను మారు మనసు గురించి ప్రకటన, పరలోక రాజ్యమును గురించిన ప్రకటన. తర్వాత మన ప్రియ ప్రభువే ఈయన కూడా ఏమని మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఈయన ప్రకటన చేస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే మాటలు ఉన్నాయి. ఆ 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. యేసు కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని దేవుని సువార్తను ప్రకటించుచు. ఎలాగూ దేవుని సువార్తను ప్రకటించుచున్నాడు? దేవుని త్రోవను సరళము చేయుడని బాప్తిసమిచ్చు యోహాను ఒక త్రోవను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడు అలాగూ పంపించాడు ఆయన్ను. దేవుని యొద్ద నుండి పంపబడిన మానవుడైన బాప్తిస్మిచ్చు యోహాను మారు మనస్సు గూర్చిన ఒక త్రోవను ప్రకటించాడు ఆయన. ప్రభు కంటే ముందు ఒక త్రోవను ఏర్పాటు చేయగా ఆ త్రోవనే ప్రభు. ఎందుకంటే ప్రభు కంటే ముందు త్రోవ సరళము చేయబడింది, ఒక త్రోవ సిద్ధము చేయబడింది. ఏంటిది? మారు మనస్సు. దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనస్సు పొంది సువార్తను నమ్మాలనే ఒక త్రోవ బాప్తిస్మిచ్చు యోహాను వేయగా మన ప్రియ ప్రభువు రాగా ఆయన కూడా ఆ త్రోవ, సరళమైన ఆ త్రోవలోనే ప్రకటిస్తున్నాడు మారు మనస్సు. ఈ ఉదయకాలం మారు మనస్సు అంటే ఏంటో, అది ఎంత అవసరం మనం తెలుసుకొని వెళ్ళిపోదాం. మారు మనస్సు. మారు మనస్సు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మమంటున్నాడు ప్రభు. సువార్తను నమ్ముట, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముట. మీరు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వరకు మీరు గమనిస్తే, అనగా యోహాను సువార్త చివరి వరకు 4 సువార్తలు మీరు గమనిస్తే ప్రభువు బోధించిన అనేక బోధలు ఉన్నాయి. ఆ బోధలన్నిటిలో కూడా పరలోక రాజ్యం ఎలాగూ వెళ్ళాలనో, పరలోక రాజ్యం అంటే ఏంటో, వాటిని గూర్చిన విషయాలన్నీ ప్రభు బోధించాడు. ఇక్కడ కూడా బాప్తిస్మిచ్చు యోహాను బోధించిన, మన ప్రియ ప్రభు బోధించిన ఆ 2 బోధలు ఒకటే. పరలోక రాజ్యము చేరాలంటే మారు మనసు కావాలా అని బోధించారు వారు, అంతే. మారు మనసు పొందండి, ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించింది. మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనకేం కావాలా? మారు మనస్సు కావాలా. మనిషికి మారు మనస్సు ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశం, లేకుంటే లేదు అని నేను చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు? గొంతు చించుకొని ఇద్దరు మాట్లాడినాడు. ప్రభు కంటే ముందు మాట్లాడి ఆయన తల నరుకబడి వెళ్ళిపోయినాడు కొన్ని దినాలకే బాప్తిస్మిచ్చు యోహాను. తర్వాత వచ్చిన మన ప్రియ ప్రభువు ఆయన బోధిస్తూ ఉన్నాడు, మారు మనస్సు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆయన చెప్తున్నాడు. 2024 సంవత్సరాల క్రితమే బోధించాడంటే అప్పుడే సమీపంగా ఉందంటే ఇప్పుడు ఎంత సమీపంగా ఉందో మీరు ఆలోచన చేయండి.
మారు మనస్సు. ఈ నేటి దినాలలో మారు మనస్సు గురించి కానీ పరలోకము గురించి కానీ బోధించే బోధకులు లేనేలేరు భూమి మీద, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. లేదా తెలుగులో బోధించేవారు, ఎందుకంటే నేను తెలుగులో వింటున్నాను కాబట్టి. తెలుగులో ఉండే బోధకులు అనబడేవారు ఎవరైతే ఉన్నారో మారు మనస్సు, పరలోక రాజ్యం అనే వాటిని మర్చిపోయినారు. అసలు దాని గురించి ప్రకటించేవారు లేరు, బోధించేవారు లేరు. ఇప్పుడు అన్నీ బోధలు ఏంటి, ఏం బోధలు అంటే స్వార్థముతో కూడుకున్న బోధలు, స్వలాభం కోసం కూడుకున్న బోధలు. నీకు ఉద్యోగం లేదా, నువ్వు నా దగ్గరికి రా, వస్తే నీకు ఉద్యోగం వస్తుంది. నీకు ఆరోగ్యం బాగలేదా, నీకు పిల్లలు కలగడం లేదా, నీ వ్యాపారమా, నీ కుటుంబమా, నష్టమా, ఈ బోధలే తప్ప ప్రభు బోధలు బోధించేవారేరి ఎక్కడున్నారు? ప్రభు గురించి బోధించేవారు, పరలోక రాజ్యాన్ని గురించి బోధించేవారు ఏరి? అసలు ఈ గ్రంథం ఏంటో తెలుసా? ఈ గ్రంథము ఈ లోకంలో జీవించుతూ పరలోకానికి ఎలాగ వెళ్ళాలో చెప్పే గ్రంథం ఇది. ఇది డబ్బులు సంపాదించుకోవడానికి వినియోగించే గ్రంథం కాదు ఇది. చాలామంది బుక్స్ రాసి అవి ప్రింటింగ్ ఇచ్చి అవి అమ్ముట ద్వారా దాని ద్వారా డబ్బు సంపాదించి ధనికులైన వారు ఉన్నారు. చాలామంది ఉన్నారు లోకంలో. ఇది ధనమును సంపాదించుకోవడానికి వినియోగించే గ్రంథం కాదు ఇది. ఈ గ్రంథం ఏమిటంటే పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళాలో, ఈ భూలోకంలో విశ్వాసిగా జీవిస్తూ ప్రభువుకి ఇష్టనిగా జీవిస్తూ పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళాలో నేర్పించే గ్రంథం ఇది. పరలోకానికి ద్వారం ఎలాగ వెళ్ళాలో ఆ ద్వారానికి తెరిచే గ్రంథం ఇది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళినాక చదవండి. బుద్ధి లేని కలయికలు, పరలోక రాజ్యం వీరిని పోలి ఉన్నది. తప్పిపోయిన గొర్రెపిల్ల, పరలోక రాజ్యం వీరిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం విత్తువాన్ని పోలి ఉంది. పరలోక రాజ్యం పోగొట్టుకున్న నాణ్యాన్ని పోలి ఉంది. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం తప్పిపోయిన కుమారుని పోలి ఉంది. పరలోక రాజ్యం ఇద్దరు కుమారులను పోలి ఉంది. పరలోక రాజ్యం ఒక యజమానుడు, పరలోక రాజ్యం ఒక దాసుడు. ఎన్ని చెప్పాడు ఆయన, ఎన్ని చెప్పాడు, ఎన్ని బోధించాడు. ఎందుకంటే ఆయన పరలోక సంబంధి కనుక పరలోక సంబంధమైన సంగతులను ఆయన బోధించాడు. ఈనాడు బోధకులని బోధించేవారు ఈ లోక సంబంధులు కాబట్టి ఈ లోక సంబంధమైన సంగతులను వారు బోధిస్తున్నారు. విశ్వాసం ఏంటి? ఎవరు? పరలోక సంబంధి, పరలోకమైన సంబంధమైన సంగతులు కలిగిన వాడు. ఆత్మ సంబంధి వేటి గురించి ఆలోచన చేయాలి? ఆత్మ సంబంధమైన సంగతులు. చూడండి, కొరింథీ పత్రికలో మనస్సు దేనికి సంబంధించింది? మనస్సు ఆత్మ కదా. కొన్నిసార్లు మనసు అంటాం, కొన్నిసార్లు ఆత్మ అంటాం. ఈ ఆత్మ, ఈ మనసు ఎటువంటిదంటే పరల సంబంధమైన మనసు కలిగి ఉండాలా, పరలోక సంబంధమైన వాటి గురించి మనం ఆలోచన చేయాలని చెప్తున్నది. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవగలరా? 10వ వచనం నుండి చదవండి. అక్కడ వివరంగా చెప్పాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటి గురించియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి.
అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనూ వివేచింపబడదు. ఇక్కడ అన్ని ఆత్మ అనగా మనస్సు, ఆత్మ. మన మనసు పరసంబంధమైన మనసు, మన ఆత్మ పరసంబంధమైన ఆత్మ. ఈ మనస్సు, ఆత్మ వాటి గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనసు అన్నాడు, కొన్ని సందర్భాల్లో ఆత్మ అన్నాడు. అసలు శరీర సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను వాడు అంగీకరింపడంట. అవి వానికి వెర్రితనంగా కనబడతాయంట. వాడు ప్రకృతి సంబంధి. ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయి? ఈ గ్రంథంలో ఉన్నాయి కదా. శరీర సంబంధులు ఒకటి శరీర సంబంధమైన సంగతులను బోధిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాధులు, బాధలు అంటే మానవుని యొక్క బలహీనతను క్యాష్ చేసుకొని నా దగ్గర రా అంటున్నారు. ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం. ప్రభువు ఏం బోధిస్తున్నాడు? మారు మనస్సు, మారు మనస్సు, మనస్సు మనస్సు మనస్సు. అసలు మనసును గురించి మర్చిపోయింది క్రైస్తవ లోకం ఎప్పుడో. చూడండి ఎంత ప్రాముఖ్యమో మారు మనస్సు. ఇదే లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. ఆయన ఎందుకు పిలువనికి వచ్చాడంట? ఎందుకు వచ్చాడంట ప్రభువు? మారు మనస్సు పొందుటకే ఆయన పిలవడానికి వచ్చాడంట. చూడండి, మారు మనస్సు. మనుషులు మారు మనస్సు పొందాలని, పాపులు అనేబడేవారు మారు మనస్సు పొందాలని ఆయన పిలవడానికి వచ్చాడంట. మారు మనస్సు పొందాలని నేను పిలవడానికి వచ్చానంటున్నాడు ఆయన. మనిషి యొక్క మనస్సు మారాలని ఆయన పిలవడానికి వచ్చాడు. చూడండి, ఇదే లూకాసు వార్తలోనే మారు మనస్సు పొందడానికి పిలవడానికి వచ్చాడు కదా. 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే పాపములో ఉండి నశిస్తారని. 2వ వచనంలో ఆయన వారితో ఇట్లనను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని వల్ల మీరు కూడా నశిస్తారని ఆయన ఒక సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకుంటే ఏమవుతుందో చెప్తున్నాడు ఆయన. ఎవరో కాదు, ప్రభువే తన నోటితో చెప్తున్నాడు. 5వ అధ్యాయం 32వ వచనంలో ఆయన చెప్పాడు మారు మనసు పొందాలని. మారు మనసు పొందడానికి నేను పిలువనీకి వచ్చాను పాపులను అన్నాడు. 5వ వచనం కూడా చూడండి, ఇదే 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనసు పొందడే ఎడల మీరందరూ అలాగే నశింతురని మరలా చెప్తున్నాడు ఆయన. మారు మనసు పొందకుంటే నశిస్తారు, మారు మనసు పొందకపోతే నశిస్తారు. మారు మనసు పొందాలని ఆయన మరలా 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 చెప్తున్నాడు. చూడండి, ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు
ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. మారు మనసు మనిషి మారు మనసు పొందుట ద్వారా పరలోకంలో ఏం కలుగుతుందంట? సంతోషం మాత్రమే కాదు, ముందు ఇంకొక పదం వాడాడు, ఎక్కువ సంతోషము కలుగుతుందంట. సంతోషము కలుగుతుందంటే ఒకటి, కానీ ఎక్కువ సంతోషం మారు మనసు పొందే పాపి నిమిత్తమై పరలోకములో ఎక్కువ సంతోషం. 10వ వచనం కూడా చూడండి, ఇదే 15వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట, ఎవరి ఎదుట సంతోషం? పరలోకంలో ఉండే దేవుని దూతల ఎదుట. పరలోకంలో ఇప్పుడు ఎవరున్నారంటే దేవుడు, దేవునితో పాటు దేవుని దూతలు ఉన్నారు. మన ప్రియ ప్రభువు సింహాసనం కుడిపార్శ్వంలో విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక ఎవరు లేరు అక్కడ. దేవుడికి ఆ దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతుందంట మారు మనసు పొందే వారిని చూసి. అంటే మారు మనసు యొక్క ప్రాముఖ్యత ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. మారు మనస్సు. ఇంకా చూడండి మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైనదో. అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 38వ వచనం చూడండి, లేదా 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెనని పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నారు. ముందు ఏం చేయాలన్నాడు? బాప్తిస్మ కంటే ముందు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలా అన్నాడు. పాపములు క్షమింపబడినాయని గుర్తుగా బాప్తిస్మం పొందాలా. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితము ఆ కలువరి శిలువలో ప్రభువు పాపాలు క్షమించాడు. ఆ పరలోక నిమిత్తమై మనం పరలోకానికి వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకొని మన పాపాలు క్షమించాలని ఆ కలువరి శిలువలో మన పాపాలన్నీ కొట్టివేసినాడు, తుడిచివేసినాడు, క్షమించి వేసినాడు. ఆ పాప క్షమాపణ నిమిత్తమై దానికి గుర్తుగా బాప్తిసం తీసుకోవాలి. మనము మన పాపాలన్నీ ఆ కలువరి శిలువలో ఆయన క్షమించి వేసినాడని దానికి గుర్తుగా బాప్తిసం తీసుకొని పాత వాటికన్నీ మరణించి క్రొత్త జీవితంగా తిరిగి లేస్తాం. నీటిలో మునిగి తిరిగి లేచడం ద్వారా బాప్తిసం పొందుతాం. అయితే ఆ బాప్తిసం కంటే ముందు ఏం జరగాలంట? మీరు మారు మనసు పొంది తర్వాత బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. ఈనాడు చాలామంది అసలు మారు మనసు గురించి బోధించేవారే లేరు. కాబట్టి మారు మనసు గురించి తెలుసుకుంటే ప్రభువుని అంగీకరించని వారు, అంటే పాపంలో లెక్కలో ఉండేవారు ఎవరుంటారో వారికే తెలియదు. బోధించేవారే బోధించడం అంటే వినే వాళ్ళకి ఏం తెలుసు? వారికి తెలియక మాకు బాప్తిసం ఇవ్వండి అని వస్తున్నారు. వచ్చేవారు వచ్చి అడుగుతుంటే వీరు ముంచేవాళ్ళు నీళ్ళలో ముంచి పో బాప్తిసం నువ్వు ఈరోజు సంఘంలో చేరినావు అంటున్నారు. ఇది ఒక గుంపు. అయితే ఇంకొకరు ఉన్నారు లోకంలో రాజకీయాలు చేయడము, రాజకీయ మనసు అన్నమాట. ఇంటి మధ్య రాజకీయాలు, ఊళ్ళలో రాజకీయాలు ఇలా చేసి, స్త్రీలలో ఇళ్ళ మధ్య రాజకీయాలు, కుటుంబాల మధ్య రాజకీయాలు ఉంటాయి వారికి. పురుషులు స్త్రీలు ఇలాంటివి చేసి ఏ మనసు మార్చుకోకుండా నేరుగా నాకు ముంచు నన్ను ముంచు అని బాప్తిసమని ముంచుకొని సంఘాలలో వచ్చి అదే మనసు సంఘాలలో వాడుతున్నారు. అదే రాజకీయాలు సంఘాలలో. వానికి వీనికి పుల్ల పెట్టేది, వానికంటే మనమేం తక్కువ, నువ్వేం ఎక్కువ, ఇదెందుకు ఇట్లా, అదెందుకు అట్లా, మేమేం తక్కువ, నువ్వేం ఎక్కువ, ఇట్లెందుకు అట్లెందుకు అదెందుకు ఇదెందుకు, నాకు ఉద్యోగం ఉంది నువ్వేంది మాట్లాడేది, నాకు ఆస్తి ఉంది నువ్వేంది చెప్పేది.
మాకు పలుకుబడి ఎక్కువ ఉంది, మా బలం సంఘంలో ఎక్కువ ఉంది, నువ్వేంది మాట్లాడేది, నువ్వేనా వాక్యం చెప్పి? మా వాళ్ళు కూడా చెప్తారు, రాకుండా మేము వాక్యం చెప్తాం. ఏం తెలియని వాడు, వాక్యం రాని వాడు కూడా నిలబడి వాక్యాలు చెప్తున్నారు. ఎందుకంటే మా కుటుంబం బలం ఎక్కువ ఉంది కాబట్టి మా వాడు ఎవడో ఒకటి చెప్తాడు. ఇది కాదు ప్రభు కోరుకుంది. అంటే వీరంతా ఎవరంటే మనసు మారని వారు. లోకములు కూడా వాళ్ళు అలాగే మాట్లాడేవారు. బయట అలాంటి హృదయాలే కలిగిన వారు, అలాంటి ఆత్మలే, అలాంటి మనసులే కలిగిన వారు. వారు ఊళ్ళో అలా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ గుంపును, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ బలాలను చూసుకొని మేము నువ్వేమనుకుంటున్నావని రొమ్ము విడిచి అలవాటై అట్లే మాట్లాడి అదే రొమ్ము విడిచడం సంఘాలలో చేస్తున్నారు. అందుకే సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు, కుళ్ళు, కుతంత్రాలు, వాడి మీద వీడు, ఆమె మీద ఈమె. ఒకరికి ఉద్యోగం వస్తే ఓర్వలేదు సంఘాలలో, ఒకరు బాగుంటే ఓర్వలేని సంఘాలలో, విశ్వాసులమని చెప్పుకుంటూ. కారణం ఏంటంటే మారు మనసు లేదు, మనసు మారలే, పాత మనసే ఉంది, ఈ లోక సంబంధమైన మనసే ఉంది. ఇంతకుముందు కుటుంబాల్లో ఎలాగూ చేసేవాళ్ళో, ఎలాగూ ప్రవర్తించేవారో అదే సంఘంలో ప్రవర్తిస్తున్నారు. ఒక ఓర్వలేనితనం కుటుంబాల మధ్య ఎలాగుందో అలాగే సంఘంలో కూడా వచ్చి అలాగే ఓర్వలేకపోతున్నారు. మనసు మారలేదు, అదే మనసే ఉంది, అదే రాజకీయమే చేస్తున్నారు. ఎంత తెల్ల బట్టలు వేసుకుంటే ఏం లాభం ఉంది? సంఘానికి వస్తే బాగా నీటుగా స్నానం చేసి మంచి తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం బాగా టిప్ టాప్ను వస్తే ఏం లాభం ఉంది? అదే పాత మనసు, అదే ద్వేషం, అదే మత్సరం, అదే అసూయ. ఇది పాపిగా ఉన్నప్పుడు ఉండవచ్చు, కానీ ప్రభు ఏమిటంటే మనసు మారాలా. అది మారక సంఘాలలో ఇలాగ చేసేవారు ఉన్నారు. అందుకే మారు మనసు యొక్క ప్రత్యేకత వాళ్ళు గొంతు చించుకొని మాట్లాడి చెప్పారు. మారు మనసు, మారు మనసు, బాప్తిస్మం కంటే ముందు మారు మనసు. చూడండి, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన సరే పాపము తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఎందుకు మారు మనసు పొందాలంట? పాపము తుడిచివేయ నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి అంటున్నాడు. మన పాపాలు తుడిచివేయాలంటే ఏం కావాలా? మన మనసు మారాలా. మనసు మార్పు పొందాలా. అప్పుడే పాపాలు తుడుచుకొని పోయినట్టు. నేను చెప్పలే, ఇక్కడే రాయబడింది కదా, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొందండి. చూడండి, ఇదే లూకాస్ అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. 5వ అధ్యాయం 31వ వచనం, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడు. దేవుడు మన ప్రియ ప్రభువును ఎందుకు నియమించాడంట? మారు మనసును పాప క్షమాపణ కలుగు నిమిత్తము. దయచేయడం అంటే కలగడానికే. దేవుడు పరలోకంలో ఉండే ప్రభువు ఆ ప్రియ ప్రభువుగా, యేసు ప్రభువుగా భూలోకానికి దిగిరాడానికి కారణం ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే మారు మనసు పాపక్షమాపణ కలగడానికి. ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే మనిషికి మారు మనసు ఇవ్వడానికి వచ్చాడు. ఎంత మారు మనసు అనేది మానవ జీవితానికి, అంటే విశ్వాసిగా మారడానికి మనసు ఎంత ప్రాముఖ్యమో. మారు మనస్సు చూడండి, ఇంకా కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందుమని ప్రభువును వేడుకొనుము. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడంటే, ఇంతవరకు పాపులతో మాట్లాడినారు. పాపులు మారు మనసు పొందాలని, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందుతూనే పాపక్షమాపణ, పరలోక రాజ్యం
తర్వాతనే బాప్తిస్మం అని, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు కావాలని బోధించారు. ఇక్కడ ప్రభువుని అంగీకరించాలని చెప్పుకునే ఒక మనిషితో మాట్లాడుతున్నారు. గారడివాడైన ఒకరితో చూడండి 21వ వచనం చూడండి, ఇదే 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు. ఒకడు ద్రవ్యం ఇచ్చి 20వ వచనం చూడు, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని కొందునందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని కొన్ని కార్యాలు చేయగా అతను కూడా ఆ పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వమని 19వ వచనంలో మాట్లాడాడు. ద్రవ్యం పెట్టి నాకు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఈ వరం కావాలా, నేను కూడా ఇట్లా చేయాలా మీలాగా అని అడిగితే, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు పొందు. మారు మనస్సు అంటే ఏంటి? చెడుతనము మానుకొనుటనే మారు మనస్సు, చెడుతనము మానేయడమే మారు మనస్సు. ఇంకా చూడండి, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం లేదా 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1-2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 19వ అధ్యాయము 4వ వచనం. యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చుచు వచ్చాను. ఎలాగో బాప్తిసం ఇచ్చుచున్నాడు? మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. బాప్తిస్మం అనేది ఊరికే ఇచ్చేది కాదు. నాకు ఇవ్వండి అంటే తీసుకుని వచ్చి ముంచి నువ్వు బాప్తిసం ఇచ్చాం, నీ పాపాలు క్షమింపండి అని ఇచ్చేది కాదు. మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. ఏ విషయము? మారు మనసు కలిగిందనే విషయాన్ని బట్టి ఇచ్చే బాప్తిస్మము. మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. 17:30 అపోస్తుల కార్యగ్రంథం పక్క పేజీలో. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టు ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ఆ కాలంలో, అది అజ్ఞాన కాలం, పాతకాలంలో అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞ. మీరు గమనిస్తే బాప్తిసం పొందవాలని ఆజ్ఞ అని లేదు బైబిల్లో. బాప్తిసం పొందవాలని ఆజ్ఞ ఇస్తున్నానని లేదు. మారు మనస్సుకు ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలా. తర్వాత జరిగేది బాప్తిసం అంతా. మారు మనస్సు పొందవాలని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం లేకుండా పరలోకానికి అర్హత పొందిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరో చెప్పగలరా? మీకు ఇంతకుముందు కూడా 2-3 సార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ముఖ్యంగా పోయినసారి కాకుండా అంతకుముందు గుడ్ ఫ్రైడేలో మీ ముందుకు తీసుకొని వచ్చాను. సిలువలో ఉండే దొంగ బాప్తిస్మం లేకుండా పరలోకానికి అర్హత పొందినాడున్నాడు. ప్రభు సిలువ వేయబడగా సిలువకు ఇరుప్రక్కల 2 దొంగలు ఉన్నారు. సమయాన్ని బట్టి నేను మీకు విషయాన్ని చెప్తాను, వచనాన్ని చూపించకుండానే విషయాన్ని చెప్తాను. మనము గమనిస్తే మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలలో గమనిస్తే
ఇద్దరు దొంగలు దూషించినారు ఆయన్ను. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, అంటే దేవుని అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, నువ్వు శిలువలో నుండి దిగు అని ఇద్దరు దొంగలు దూషించినారు. అయితే వారిలో ఒకడు ఎంత సమయానికో ప్రభువు 6 గంటలు శిలువ మీద ఉన్నాడు. ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువలో ఉండి 6 గంటలు మరణించినాడు. ఆ సమయంలో వాడు మార్నింగ్ ఎంత టయానికి దూషించినాడో తెలియదు, కానీ ఎంత సమయం వరకు వాడు దూషించినాడో తెలియదు. కానీ ఒకడు ఈ లోక సంబంధం గురించి మాట్లాడి నన్ను రక్షించు రక్షించు అని మాట్లాడి వారి మనసు మార్చుకొని ఈ లోకంలో నేను సచ్చిన పర్వాలేని పరలోకానికి వెళ్ళాలని ఆలోచన కలిగి, యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అనిన వెంటనే ప్రభు నేను నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ దొంగను తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూడగలం. అది మారు మనసు అంటే. మారు మనసు అంటే ఈ లోక సంబంధంగా మొదట అడిగాడు, నన్ను రక్షించి నేను బ్రతకాలని. ప్రభువు అతనికి స్పందించలేదు, రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ కాలేదు. ఎప్పుడైతే పర సంబంధంగా ఆలోచించాడో, నేను ఈ లోకంలో శరీరం చచ్చిన పర్వాలేదు, నేను ఆత్మగా పరలోకానికి వెళ్ళాలని ఎప్పుడైతే ఆలోచన చేసి తన మనసు ఈ లోక సంబంధం నుంచి పరలోక సంబంధంగా మార్చుకున్నాడో, వెంటనే ప్రభువు అతనికి రెస్పాండ్ అయ్యి సమాధానం ఇచ్చి, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయన తీసుకొని వెళ్ళాడు. అది మారు మనసు అంటే. ఆ సిలువలో ఉండే దొంగ బాప్తిస్మం అనే అవసరం లేకుండా, అనగా బాప్తిస్మం అనేది లేకుండానే పరలోకానికి వెళ్ళాడు. ప్రస్తుతానికి పరదేశంలో ఉన్నాడు, పరలోకానికి అర్హత సంపాదించాడు. మారు మనస్సు. రక్షణకు ముందు జరిగేది మారు మనస్సు, బాప్తిస్మానికి ముందు జరిగేది మారు మనస్సు. యోహాను సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో చూసాం, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుని ఆజ్ఞ. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను బోధనలో మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనస్సు కావాల, అర్హత అదే. మన ప్రియ ప్రభు కూడా ప్రారంభ బోధలోనే మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఆయన బోధించాడు. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మొట్టమొదటి అర్హత మారు మనస్సు. నువ్వు ఎన్నైనా చేయి, ఎన్నిసార్లు బాప్తిస్మైనా తీసుకో, నువ్వు ఎంత కానుకన్నా చెల్లించు, ఎంత ఆఫరింగ్ అన్నా చర్చికి, ఎన్ని సంఘాలైనా కట్టించు, ఎంతమందికైనా దానాలు ధర్మాలు చేయి, ఏవైనా చేయి, కానీ మారు మనసు లేకపోతే పరలోకానికి వెళ్ళలేం. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇది నేను చెప్పడంలే, గ్రంథం చెప్తుంది. అసలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అర్హత మొట్టమొదటి అర్హత మారు మనసు. అది లేకుండా ఏమీ చేయలేం. కాబట్టి ప్రియమైన వారలారా, బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని ముఖ్యంగా మన ప్రభు, తర్వాత పేతురులు, అపోస్తలుల కార్యముల గ్రంథంలో వారును మారు మనసు కలిగిన ప్రాముఖ్యతను వారు బోధించారు. ప్రతివాడు మారు మనసు కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆజ్ఞ. మనుషులందరూ మారు మనసు పొందాలని ప్రభు యొక్క ఆజ్ఞ. కాబట్టి ఉదయకాలమున మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైందో మనం తెలుసుకోవాలని ప్రభు తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనము కూడా మనలో ఉండే చెడుతనం మానుకొని మనం కూడా మారు మనస్సు అవసరం ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మారు మనసు ఖచ్చితంగా, మనసు మారాలని ప్రభు వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఈనేటికి మనలో ఇంకా మారని మనసుంటే అసూయలు, కక్షలు, శరీర సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి,
ఈ లోకంలో ఉండేవారు అలాగే మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు. మనం అలాగే మాట్లాడుతూ ప్రవర్తిస్తే మన మనసు ఏం మారినట్టు? కాబట్టి యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. చివరి వచనం చూడండి. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. చివరి వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా చేసుకున్న మనసు అది. క్రీస్తు యేసు మనసు ఎటువంటిదంటే అది నేను దేవుణ్ణి గర్వించిన మనసు కాదు, నీకంటే నేను తక్కువ అని గర్వించిన మనసు కాదు. మానవుడు అల్పుడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వాడు. అటువంటి రూపంలోనికి నేను ఏం వెళ్ళాలా అని అనుకోలేదు ఆయన. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. అది ఎంత దీనమైన మనసు, నేను దీనుడను, నేను సాత్వికుడను, నేను ధీరుడను అన్నాడు. కాబట్టి అటువంటి మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానం అంటే దేవుడుగా ఉండడానికి కూడా ఆయన ఇష్టపడక మనిషిని కోసం మనిషిని రూపం తలుచుకున్నాడు. మనమెంత అని మనము సంఘంలో అందరినీ ప్రేమించి మంచి మనస్సు కలిగి ఉండాలని, క్రీస్తు వలె ప్రేమించే మనస్సు. ఆయన దేవుడుగా అనుకుంటే ఆయన రాలేడు భూలోకానికి. కాబట్టి నేను దేవుణ్ణి అనుకోనక, దేవునితో సమానంగా అనగా దేవుడుగా ఉండాలని అనుకోనక మనిషిగా తగ్గించుకొని రిక్తునిగా దాసునిగా వచ్చి మనిషిని ప్రేమించి ఎంత మనసు మాదిరికరమైన మనసు కలిగిన వాడు మన మధ్యన ఉన్నాడు. కాబట్టి మనం కూడా మంచి మనసు క్రీస్తు యేసును కలిగిన మనసు మనము కలిగి ఉండాలని ప్రభు తన ఆత్మ ద్వారా తన వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగూ ఆయన తన వాక్యము ద్వారాను తన ఆత్మ ద్వారా నడిపించి మన అనుదిన జీవితాల్లో మనకు మేలు క్షేమము కలగజేయునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవ, పరిశుద్ధుడగు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నాం ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. అవును, మారు మనసు ఎంత ప్రాముఖ్యమైనదో మీరు తెలియజేశారు. ఈ మనస్సు మారకపోతే పరలోక రాజ్యానికి అర్హత లేదన్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు మారు మనస్సు ద్వారా అర్హత ఇచ్చినందుకై స్తోత్రములు. హృదయం చెడ్డదన్నారు, అది ఘోరమైన వ్యాధి గలదన్నారు. కాబట్టి ఆ ఘోరమైన వ్యాధిని, ఆ చెడ్డ హృదయాన్ని తీసివేసి మాకు ఇచ్చిన మంచి హృదయానికై స్తోత్రములు చెల్లిస్తున్నాం. తద్వారా మమ్మల్ని విశ్వాసాల లెక్కలో చేర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారి ఉద్యోగాల్లో, వారి అవసరాల్లో, వారి పనులలో, వారి కుటుంబాల్లో మీ ఆత్మ సహాయము దయచేయండి. అనుదిన జీవితంలో మీ పరిశుద్ధాత్మ తోడుంచి మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వృద్ధులు ఉన్నారు, వారి అనారోగ్యాలలో మీరే మేలు చేయండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని దయచేయండి. ఇదిగో నాయన, మిమ్మల్ని పోలి నడుచుకునేలాగున మాకు కృపను అనుగ్రహించమని మరొక మారు చేరి వచ్చిన అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించమని, నన్నును నంద్యాల నుంచి రప్పించారు, సంఘముతో సహవాసం కలిగి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. ఈ దీవుగుండ్ల సంఘాన్ని దీవిస్తున్నారు. స్తోత్రములు. ఇంకా దీవించమని, తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మాతో కూడా ఉండుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని, మాకు మేలు క్షేమం కలగజేయమని మా ప్రియ కుమారుడు క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.
ఆమె అందరికీ వందనాలు.